నేను సిద్ధార్థ గౌతముడు, కపిలవస్తు రాజు సుద్ధోధనుడు, మహామాయాదేవి పుత్రుడిని. 563లో లుంబినిలో నా జననం జరిగింది. ఈ తెల్ల కమలం పవిత్రతకు, కొత్త జీవన ప్రారంభానికి ప్రతీక. ఒకరోజు బయటికి వెళ్ళినప్పుడు నేను 4 దుంహకాలు చూశాను: వృద్ధాప్యం, వ్యాధి, మరణం, మరియు చివరగా ఒక సన్యాసిని చూశాను. ఆ రోజు నుంచి నేను తెలుసుకున్నాను, సంపద, రాజ్యం, సుఖాలు శాశ్వతం కావు. భార్య యశోధర, కుమారుడు రాహులుని విడిచిపెట్టి, సుఖాలు, రాజ్యం వదిలి సత్యాన్వేషణ కోసం నేను బయలుదేరాను. ఈ గుభ్యం నా మహాభినిష్క్రమణంకి ప్రతీక. 6 సంవత్సరాల సాధన తర్వాత గయా వద్ద బోధి వృక్షం క్రింద కూర్చున్నాను. 49 రోజుల నిరంతర ధ్యానం తర్వాత నాకు సంబోధిత్వం లభించింది. ఈ బోధి వృక్షం జ్ఞానానికి ప్రతీక. చీకటిలో కాంతి, అజ్ఞానంలో జ్ఞానం. సారనాథ్లో నేను నా మొదటి బోధన ఇచ్చాను. అష్టాంగ మార్గం, శాంతి, విముక్తి మార్గం. ఈ 8 పుల్లల చక్రం ధర్మచక్ర ప్రవర్ధనంకి ప్రతీక. 80 సంవత్సరాలు గడిచాక కుశీనగరంలో పరినిర్వాణం పొందాను. నా చివరి మాటలు ఇవి: అప్పమాదేన సంపాదేత, అంటే ప్రతి క్షణం జాగ్రత్తగా జీవించండి, ధర్మాన్ని ఆచరించండి. నేను బుద్ధుడిని, కాని మీరు కూడా బుద్ధులవ్వొచ్చు. సత్యం, కరుణ, అహింస, ధ్యానం, ఇవే శాంతి మార్గం.